ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే అసలుకి మన ఏరియాలో అంగన్వాడీ స్కూల్ లేదమ్మా, ఇంతవరకు ఎక్కడ కూడా లేదు. పాపం నేను ఆ సిడిపి గారితో కొట్లాడి ఎట్లా అంటే ఆమె గారిని పాపం చాలా రోజులు ఇబ్బంది పెట్టి ముందు మనందరూ కూడా ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందంటే మన సిడిపి గారు మన కోసం ఇక్కడ సెంటర్ పాపం నా మాట మీద వినియోగించి ఈరోజు సెంటర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం కూడా మేము గెలిచిన కాడ నుంచి మహిళలకి మంచి బతుకమ్మ సంబరాలు కానివ్వండి, చూడకపోతే మొన్న ముగ్గురు పోటీలు కానివ్వండి, మీ ఎక్కువ ప్రియారిటీ మహిళలకి వాళ్ళకి ఇస్తూ మేము కూడా గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం చేసినా కూడా దాన్ని చేసుకుంటున్నాం. అదేవిధంగా మన ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు గర్భిణీగా నమోదైన కానించి కూడా మన ఇంట్లో ఏ విధంగా మన అమ్మాయి చూసుకుంటుందో అట్లా అంగన్వాడీ సెంటర్లలో రోజు పాలు మంచిగా రోజు గుడ్డు ప్రతి గురువారం గుడ్లు ఇస్తూ మాకు హనుమంతరావు గారు మా కొత్త జయగ్రహ గారు కూడా స్పాన్సర్ చేశారమ్మా ఈ రోజు కొంత. కాబట్టి మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మంచి వీళ్ళందరినీ దీవించాల్సిందిగా కోరుతూ ఈ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నమస్కారం. వేదిక వద్దకు రావాల్సింది. ఒక సంబరంగా మనము కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈరోజు మన 5వ డివిజన్లో మన కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు గారు ఎంతో కృషి చేసి మరి ఇక్కడ ఈ ప్రశాంతి నగర్లో చాలా మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందట్లేదండి. ఇక్కడ కంపల్సరీ ఒక సెంటర్ కావాలని చెప్పేసి ప్రతి వీధికి కూడా మేము వెళ్ళి చూసి మరి ఈ రకంగా ఉంది కాబట్టి మాకు సెంటర్ కావాలని వారు పట్టుబట్టి నన్ను తీసుకెళ్ళి చూపించి ఈ సెంటర్ని ఇక్కడికి రప్పించుకోవడం జరిగినది. నిజంగా ఆ రోజు నేను వచ్చినప్పుడు చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మరి పిల్లలు రాకపోవచ్చండి అనేసి అంటే కూడా లేదు, కంపల్సరీ వస్తారు. నేను అందరినీ కూడా మోటివేషన్ చేయడం జరిగిందండి. మీరు సెంటర్ పెట్టండి, తప్పకుండా వాళ్ళు వస్తారని చెప్పారు. అదేవిధంగా ఆ తర్వాత ఇప్పుడే నేను రావడము, ఇంతమంది తల్లులను ఇంతమందిని చూసిన తర్వాత నాకు అనిపించింది కంపల్సరీ ఇక్కడ సెంటర్ పెట్టకపోతే మీరు ఎంత నష్టపోయేది అనేది. సో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనం అందరం తరపున చెప్పాలి. నిజంగా అసలు ఇట్లాంటి శుభకార్యాలకు అటెండ్ అవ్వాలంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది, మనసుకు ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఇదంతా కూడా చేసుకోవడం ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా పసుపు కుంకుమలు తీసుకోవడము, అదేవిధంగా మీరు కూడా మాకు ఆశీర్వచనాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. చాలా బలంగా అనిపిస్తుంది మాకు కూడా ఎంతో. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ను ముందు ఇంకా ఎక్కువగా మనం అరేంజ్ చేసుకోవాలని, సో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసిన మరి కార్పొరేటరు, మిగతా గ్రామ పెద్దలు, తల్లులకు, మిగతా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు.
పౌష్టికాహారం వేయడమే కాకుండా ఈ గర్భిణీ దగ్గర నుంచి డెలివరీ అయ్యేదానికి డెలివరీ అయిన తర్వాత కూడా టీకాల కాడ నుంచి ఏదైతేనేమి ఈ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బహుత్తర పథకానికి రూపకల్పన చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈనాడు ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా వారికి అండగా వచ్చి వారి సీమంతానికి మద్దతు తెలిపినందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా వీళ్ళు మంచిగా పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా మా ఇక్కడున్న సభ్యులందరికీ నా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గర్భిణీ శ్రీమంతం గురించి వాళ్ళు కుటుంబంలో ఏ విధంగా అయితే జరుపుకుంటారో అదేవిధంగా ఆ విషయం గురించి ఇక్కడ చేయడం జరుగుతుంది. పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఈ ఏరియాలో గత 10 సంవత్సరాలుగా ఏఎన్ఎంగా పనిచేస్తున్నానండి. కాకపోతే సెంటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇదివరకు ఉన్న కార్పొరేటర్లు కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తామన్నారు. సార్ వాళ్ళు కూడా పాపం చాలాసార్లు చేశారు, కానీ కొంచెం టైం పట్టింది రావడానికి. కానీ కోటి సార్ మాత్రం పక్కగా మాతో పాటు ఉండి సర్వే చేసి ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ సార్ తెప్పించుకొని దగ్గర పెట్టుకొని 72 మంది ఉన్నారు సార్, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారంటే అమ్మ నేను పోయి మాట్లాడారు. మన ఏరియాకి సెంటర్ని సాధించి పెట్టినందుకు ముందుగా సార్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు వర్క్ సులభమైంది. ఇదివరకు గర్భిణీలు కావాలంటే నేను వెళ్ళి ఇల్లు తిరిగేదాన్ని. ఇప్పుడు నా దగ్గరికి ఒక సెంటర్ ఉంది కాబట్టి నేను వచ్చి కూర్చుంటే గర్భిణీలందరూ నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్.
బిడ్డ పెట్టకుండా తింటున్నావా?